హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో నా వెనక కనపడుతున్న రెండు ఇల్లులు కూడా మనకు హెచ్ఎండిఏ లేఅవుట్లో మంచి కన్స్ట్రక్షన్తోని బెస్ట్ సైజులతోని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ ఉండవు కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడూ ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కిందిస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లులు ఎక్కడున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లుల యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లుల యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లులు వచ్చేసి మనకు ప్రతాప సింగారంలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఉంటుంది. ఈ మల్లికార్జున నగర్ కాలనీ అనేది మనకు హెచ్ఎండిఏ లేఅవుట్. చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్లో చాలా బాగుంటాయి. ఈ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనకు 30-40 ఫీట్ రోడ్లు ఇవ్వడమే కాకుండా అన్ని రకాల డెవలప్మెంట్తో చాలా బాగుంటుంది. ఇక మనకు ప్రతాప సింగారం బస్టాండ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో మనం ఇక్కడికి చేరుకోవచ్చు. అండర్ పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చి ఈ రెండు ఇల్లు కూడా మనకు సేల్కున్నాయి ఫ్రెండ్స్. మనకు 133 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటాయి. నేను నిలబడ్డ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే మనకు 24x50 డైమెన్షన్స్లో 1220 స్క్వేర్ ఫీట్లో G+1 పర్మిషన్తో ఇల్లు లోపల చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. మనకు ఇల్లు హైట్ కట్టడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మంచి అందమైన మనకు ర్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ర్యాంప్ చూసుకుంటే మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఈజీగా కార్ లోపలికి వచ్చే విధంగా చూసుకోండి. విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్, మంచి ఈజీగా ఒక కారు పడుతుంది. మనకు పార్కింగ్లో చూసుకుంటే మంచి తాండూరు బండలతోని మంచి బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఎలివేషన్ ఏదైతే చూస్తున్నారో టైల్స్ మంచి అందమైన టైల్స్తోని మంచి గోల్డెన్ పట్టీలతోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఈ సింహదారం వెస్ట్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి, ఎంత మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటింగ్తో చేయబడి. దయచేసి ఈ విషయం గమనించగలరు. చూసుకోండి, ఎంత మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ పడి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు రెండు పక్కల కూడా మెయిన్ డోర్కి మంచి గ్లాస్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది నార్త్ అయితే ఇది నార్త్ కూడా చూసుకుంటే ఎంత మంచి సెట్ బ్యాక్లతో మనకు నార్త్ కూడా 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లు కూడా చూసుకోండి ఫ్రెండ్స్. మనకు ఎక్సలెంట్ మంచి గ్రానైట్తోని వైట్ పట్టీలతో అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఎక్సలెంట్ స్టీల్ రీలింగ్ కూడా వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే మెట్ల కింద మనకు ఏదైనా ఇన్వర్టర్ పెట్టుకున్నా కానీ అన్ని రకాల మనకు ఫేషియల్స్ ఇవ్వడం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని 2 BHK ఇల్లు చాలా బాగుంటుంది. లోపల ఇల్లు లోపల చూసే ముందు చుట్టుపక్కల మనం రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఉప్పల్ మెట్రో నుంచి ఇక్కడి వరకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా వరంగల్ హైవేకు ఆనుకున్న ఫిర్దాజ్గూడ కమాన్ నుంచి కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ తారామతిపేట కేవలం మన ఇల్లు నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. చుట్టుపక్కల మనకు మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నిహాగ్ ఇంటర్నేషనల్ స్కూల్, జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇవే కాకుండా నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ, ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ అన్ని రకాలు చాలా బాగుంటుంది. మంచి లొకేషన్లో మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహదారం చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇల్లు వచ్చేసి మనకు టోటల్ 1220 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షన్ ఎక్సలెంట్ కట్టడం జరిగింది. చూసుకోండి, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్, మంచి మార్బుల్స్తో ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ ఇవ్వడమే కాకుండా మంచి పట్టీలతో అందంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు పైన ఫాల్ సీలింగ్ చూస్తారో చూసుకోండి, ఫాల్ సీలింగ్ మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్లతోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఇది ఫోటో ఫ్రేమ్ మోడల్ అంటారు. ఈ మోడల్ పెట్టి మనకు మంచి గ్లాస్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇటు చూసుకోవడైతే మనకు UPVC విండో విత్ గ్రిల్స్తోని ఇది కూడా మనకు ఫోటో ఫ్రేమ్ డిజైన్ అంటారు. ఖర్చుకు ఎక్కడ వెనకాడ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, నార్త్ కూడా 100% మనకు వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ చూసుకోండి, ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ మంచి టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. అందంగా మనకు కరెంటు సాకెట్లతో అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు హాల్ చూశారు చాలా బాగుంది, టీవీ పాయింట్ చూశారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా.
ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూసుకుని ఫాల్ సీలింగ్ ఎంత మంచి అందమైన డిజైన్ ఉందో, మనకు హాల్లో నుంచి రావడానికి కూడా మంచి ఒక ఆర్చ్ కూడా కట్టడం జరిగింది. చూసుకుని ఆర్చ్ కూడా అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇటు కూడా మనకి వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తో అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా సరిపడిన సెల్ఫ్లతో బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇది వచ్చేసి మన కిచెన్. ఈజీగా ఇద్దరుంటే కిచెన్లో వంట చేసుకునే విధంగా ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తోని చూసుకొని ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో, మంచి గ్రానైట్ డిజైన్ వాడి అన్ని రకాల మంచి ప్లాట్ఫామ్ అయితే చాలా స్టాండర్డ్. చూసుకోండి ఎంత మందం ఉందో. క్వాలిటీకి మాత్రం ఎలాంటి తగ్గకుండా మంచి క్వాలిటీతోనైతే ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో వాడిన టైల్స్ కానీ, మనకు అన్ని రకాల సెల్ఫ్ల విషయాల్లో చూసుకున్నా కానీ, ఇక్కడ మీకు పెట్టబోయే నల్లలు కానీ అన్ని క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇటు చూసుకున్నైతే ఇది మనకు ఈశాన్యం అయితే ఈశాన్యంలో ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు హాలు, డైనింగు, కిచెను, పూజ కూడా చేశారు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి దీనికి వాడిన డోర్స్ కానీ ప్రతి ఒక్క గొల్లెలు కానీ మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇది వచ్చేసి మనకు 9.5x12 దీని సైజులు. ఇందులో ఈజీగా ఒక రెండు పెద్ద రెండు దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి డైమెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి. చూసుకోండి ఫ్లోరింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ ఇందులో ఒక వాల్ కూడా హైలైట్ చేయడం. చూసుకోండి మంచి హాల్ హైలైట్ చేయడమే కాకుండా మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ మనకు విండో కూడా ఇవ్వడం జరిగింది. సరిపడని సెల్ఫ్లతోని మంచి వెంటిలేషన్ పరంగా అన్ని రకాల మనకు ఫాల్ సీలింగ్ లైట్లతో అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇందులో విండోలు 2 వచ్చినాయి. మనకు వెంటిలేషన్కి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో చూసుకోండి. ఎటు చూసుకున్నట్లయితే మనకు ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఈస్ట్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి సెట్ బ్యాక్లు కూడా ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఎటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటు చూసుకున్నట్లయితే మనకు 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు ఇల్లుకు మనకు G+1 పర్మిషన్ ఉంటుంది. అన్ని రకాల మంచి పర్మిషన్లతోని మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్తో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చాలా బాగుంటుంది. ఇది హాలు కూడా చూసారు మీరు. హాలు చూసుకున్నాం, మనం డైనింగ్ ఏరియా చూసాము, చిట్ల బెడ్రూమ్ చూసాము, కిచెన్ చూసాము. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని. చూసుకోండి ఇందులో ఎంత మంచి ఫ్లోరింగ్ ఉందో, మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్తోని అందమైన ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మంచి మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో. దీనికి వాడిన డోర్ కానీ ప్రతి ఒక్కటి హార్డ్వేర్ కానీ చాలా క్వాలిటీగా వాడడం జరిగింది. ఇది 10x12 సైజ్. ఇది ఈజీగా మనకు 6x6 ఈజీగా బెడ్ పడుతుంది. మనకు మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి ఇందులో కూడా మనకు వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్తోని మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తో మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇందులో కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా సరిపడిన సెల్ఫ్లతో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఉన్న కాడికి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని ఇందులో కూడా అందమైన టైల్స్ వాడడం జరిగింది. మనకి వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి వాటర్ ప్రూఫ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాడబడే నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీగా పెట్టడం జరుగుతుంది. చిన్న ఈ వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK పోర్షన్ 1225 స్క్వేర్ ఫీట్లో చాలా ఎక్సలెంట్ కట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉందని చెప్పుకోవచ్చు. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏం చెప్తున్నారో మాట్లాడదాం. మన టెర్రస్ పైకి అయితే చేరుకున్నా. చూసుకొని మనకు అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగు 24x50 డైమెన్షన్స్లో చూసారు కదా. అందమైన 2 BHK పోర్షన్ చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. చూసుకోండి వీళ్ళ ఎక్సలెంట్ మంచి ప్లానింగ్. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఎంత హైట్ పెట్టడం జరుగుతుందో. ఇలా హైట్ ఉండడం వల్ల మనకు కిందికి వాటర్ ప్రెషర్ అనేది చాలా బాగా వస్తుంది. కింద మీరు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకి ఎంత అందంగా తయారు చేస్తారో చూసుకోండి. మంచి చుట్టూ మంచి ప్రహారీ గోడతోని అన్ని రకాల చాలా బాగుంది. చూసుకోండి ఇది మల్లికార్జున నగర్ HMD లేఅవుట్. అన్ని ఇండ్ల మధ్యలో ప్రతాప సింగర్ బస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇంత మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రేటు కూడా ఎక్కువ చెప్పట్లేదు. కేవలం 69 లక్షల రూపాయలు మాత్రమే. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మాయక మనవి. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే నాకు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటాయి.
తనే ఈ బిల్డర్ దగ్గరుండి మీకు బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ బ్యాంక్‌లోనే సరే అవైలబుల్ ఉంటున్నాయి. ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి గాని, ఎవరి నుంచి గాని ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇదే విధంగా అద్భుతంగా, అందంగా ప్రమోషన్ చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు లొకేషన్‌కు రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.